ఇలా హెల్దీగా జొన్న పిండితోనే కారపూస చేయండి. నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయినట్టు చాలా గుల్లగా కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక పెద్ద బేసన్ తీసుకొని ఇక్కడ నేను ప్యాకెట్ పిండితోనే చూపిస్తున్నానండి. నేను ఒక 1/2 kg ప్యాకెట్ తీసుకున్నాను జొన్న పిండి. తీసుకొని ఎన్ని కప్పులు అవుతుందో మీకు కొలిసి చూపిస్తున్నాను. నాకు ఇది 1/2 kg జొన్న పిండి నాకు 5 కప్పులు అయింది. ఇలా ఇంట్లో ఉన్న ఒక కప్పు తీసుకున్నానండి, పెద్దది తీసుకొని మీకు కొలిచి చూపిస్తున్నాను. నాకు ఇక్కడ 5 కప్పుల పిండి అయిందండి. ఇలా మొత్తం జల్లించి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2.5 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నానండి. ఉప్పు కారం అనేది మీ రుచికి తగినంత వేసుకోవచ్చు. నాకైతే 2.5 టీ స్పూన్లు ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోయింది, చాలా రుచిగా ఉంది. 3 టీ స్పూన్ల కారం పొడి వేసి ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల ఇది మిక్సీ పట్టిన వాము పొడి అండి. వాము జస్ట్ మిక్సీ పడితే సరిపోతుంది. అలాగే వేస్తే మనము అవి కారపూస రంధ్రాలు సన్నగా ఉంటాయి కదా, దాంట్లో నుండి రాదండి, ఇరుక్కుంటుంది. అందుకనే ఇలా పౌడర్ చేసి వేస్తే చాలా రుచిగా ఉంటుంది, మంచిది కూడా. ఇలా మొత్తం వేసి ఇలా కలుపుకోవాలి, ముందు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని 5 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. మనకు ఆ కప్పుతోనే మనకు 5 కప్పుల పిండి అయింది కదా, మనం పిండి ఎంత తీసుకుంటామో నీళ్ళు కూడా అంతే తీసుకోవాలండి. అలాగైతే కరెక్ట్గా చక్కగా వస్తుంది. నేను ఇందులో బటర్ వేస్తున్నానండి. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు, వెన్నపూస అయినా వేసుకోవచ్చు అండి. నూనె వేస్తే అంత సరిగా రాదండి, నూనె వేయకండి. వేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసానండి. వేసి ఈ నీళ్ళని మూత పెట్టేసి మంచిగా మరిగించుకోవాలి. ఇలా మంచిగా మరుగుతున్నప్పుడే పిండి వేయాలండి. ఈ నీళ్ళు కొద్దిగా వేడి కాకున్నా కానీ మరగకున్నా కానీ ఇది కన్సిస్టెన్సీ అనేది అంత గుల్లగా రాదండి, నూనె పీల్చుకుంటాయి. ఈ కారపూసలో పెట్టి మనం ముందు కలిపి పెట్టుకున్న పొడి పిండిని వేసుకోవాలి. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టే ఇలా ఉడికించుకోవాలండి. మొత్తం కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఈ పిండి కొద్దిగా సగము ఈ బేసన్లో వేసుకున్నానండి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఈ పిండిని ఇలా మంచిగా కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మురుకుల గొట్టంలో ఎంతైతే పడుతుందో అంత పెట్టుకోవాలి. మొత్తం పెట్టకుండా కొద్దిగా వెల్తిగా పెట్టాలండి. పెట్టుకొని అంతవరకు పొయ్యి పైన నూనె బాగా వేడి చేసుకోవాలి. ఇది నూనె బాగా వేడి కాకున్నా కానీ ఈ నూనె అనేది పీల్చేస్తాయండి ఈ కారపూస. అందుకనే మంచిగా వేడైన తర్వాతనే స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఈ కారపూస ఒత్తాలి. మొత్తం ఈ ప్యాన్కి మొత్తం ఇలా మంచిగా కారపూస ఒత్తండి. ఇది కారపూస ఒత్తిన వెంటనే కదపొద్దండి. ఇది కారపూస ఒత్తిన వెంటనే ఇలా బబుల్స్ లాగా వస్తుంది కదా, నురగలు. ఆ నురగలు మొత్తం తగ్గిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేయాలి. అలాగైతే మంచిగా ఫ్రై అయినట్టు అండి. ఇంకొక వైపు టర్న్ చేసి మొత్తం ఆ నురగలు అనేది తగ్గిన తర్వాత తెలుస్తుందండి. మనము పట్కర్ కానీ స్ట్రైనర్ కానీ పట్టుకొని చూస్తే ఇలా క్రిస్పీగా తెలుస్తుంది. అప్పుడు తీసి